అనేక జనములకు నిన్ను ఆశీర్వాద కారణంగా చేస్తాను. నువ్వు ఆశీర్వదించబడటం కాదు, నీ పేరు చెప్పి ఫలానా వ్యక్తులు వారి వల్ల మేము ఆశీర్వదించబడ్డాం. ఈ ఆశీర్వాదానికి ఫస్ట్ దేవుడు కారణమైతే దేవుడు వాడుకున్న పాత్రలు వీరని నిన్ను కూడా ఆశీర్వాద కారణమని ప్రజలు చెప్పుకొనున్నట్లు నేను నిన్ను చేస్తాను అని దేవుడు మాట్లాడు. నిరాశపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, దిగజారిపోవాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు దూషించుకోవాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు శపించుకోవాల్సిన అవసరం లేదు, నా కర్మ, నా బ్రతుకు, నా జీవితం ఇలా అని అనుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను వినియోగించడానికి, నిన్ను లైన్లో తీసుకొని రావడానికి దేవుడు మౌనంగా ప్రణాళికలు సిద్ధపరుస్తున్నాడు. దేవుని మౌనం నీకు నిష్ఫలం కాదు, ఆయన మౌనం కూడా వర్క్ చేస్తానే ఉంటుంది. ఆ సమయం ఆసనమైనప్పుడు లైన్లో తీసుకొస్తాడు. వచ్చేసి ఇప్పుడు సమయం వచ్చింది అంటాడు.